గ్రామంలో మాఘమాసం పౌర్ణమి రోజు అగ్గి వెలిగించరు. పౌర్ణమి రోజు గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులను తీసుకుని గ్రామాన్ని ఖాళీ చేస్తారు. మరుసటి రోజు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామంలో అగ్గిపాడు అనే పేరుతో ఈ వింత ఆచారం కొనసాగిస్తున్నారు. అగ్గిపాడు ఆచారాన్ని వనభోజనాలుగా మార్చుకుని గ్రామస్తులందరూ ఒక చోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్న సంఘటన తాడిపత్రి మండలంలోని తలారి చెరువులో చోటు చేసుకుంది. తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పెన్నా సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రక్కనే ఊరుచింతల పంచాయతీలోని మజారాలో ఉన్న గ్రామం తలారి చెరువు. 400 సంవత్సరాల క్రితం గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి దొరికిన ధనాన్ని దోచుకుని పోతూ ఉండగా గ్రామస్తులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చటంతో ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామం సుభిక్షంగా ఉండరాదని, పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ కరువు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించినట్లు చెప్తారు గ్రామస్తులు. అప్పటి నుండి గ్రామంలో పంటలు పండక పుట్టిన బిడ్డలు మరణిస్తూ ఉండడంతో కొంతమంది మేధావులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణానికి వెళ్లి అక్కడ జ్యోతిష్యుడిని కలవాలని సలహా ఇచ్చారు. ఆ జ్యోతిష్యుడిని కలిసిన గ్రామ పెద్దలకు జ్యోతిష్యుడు గ్రామంలోని వారు మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుండి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అగ్గి గాని వెలుతురు గాని లేకుండా గ్రామం వదిలి దక్షిణం వైపు వెళ్లాలని చెప్పారు. ఆయన సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తూ గ్రామానికి దక్షిణం వైపు ఉన్న హాజవలి దర్గాకు వెళ్లి అక్కడ ఒక రోజు అక్కడే గడిపి ఆటపాటలు వనభోజనాలతో సరదాగా చేసుకుంటున్నారు. గ్రామంతో పాటు వారి బంధువులందరూ కలిసి హజీవలి దర్గాలో పశువులు, పిల్ల పాపలు, ముసలివారితో సహా గ్రామం వదిలి మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుండి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గి గాని లైట్లు గాని వెలిగించకుండా ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నా పేరు నారాయణ రెడ్డి, మాది తలారి చెరువు గ్రామం. ఇది ఆచారము దర్గాకు వరభోజనం అగ్గిపాడు అనేది పూర్వీకులు ఒక బాబనయ్యను చంపినారు ఇక్కడ ఆలురాయను బాబనయ్యను. దాని ప్రకారంగా బాబనచ్చి అనేది మా ఊరికి పెద్ద కొట్టుకుంటున్నాయి. వీళ్ళు పెద్దలు ఏం ఆలోచన చేశారు, మగపిల్లడు చనిపోయి పుడితేనే నిద్రగక్కడం సావడం ఏమైంది కారణం అని పెద్దలను జ్యోతిషులు అడగనికి చంద్రగిరికి వెళ్ళినారు. అక్కడ పోయినాక ఆయన ఏం చేసినాడు, బాబనయ్యను చంపినారు మీరు పోయి మాఘమాసం పున్నమ రోజు మీ ఊరంతా అగ్గిపాడు చేసి ఖాళీ చేసి వాకింగ్ చేసి ఆజీవలి దర్గా స్వామికి పోయి ఆడ వరభోజనం చేసుకొని స్వామి సరింపులు చేసి ప్రతి నిత్యం పున్నమ రోజు మాఘమాసం ఆ రకంగా ఆచారం చేయాలి, మీ ఊరు బాగా అభివృద్ధి అవుతుందని అప్పుడు పెద్దలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి 700 సంవత్సరాలు జరిగింది అది. ఆ ఆచారం ప్రకారం ఈ పున్నమ రోజు ఒకరు చపాతీలు లేదు, పదలేశాలకు ఏదో వాకింగ్ చేసి బండ్లు ఇల్లు కట్టుకొని వచ్చానే. అప్పుడు ఇప్పుడు బండ్లు లేవు కాబట్టి ఇంకా సామాన్లు వాళ్ళు తీసుకొని వచ్చి వరభోజనం చేసుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి 5 గంటలకి వెళ్ళిపోతారు. అది మా ఊరు ఆచారం. పూర్వం పెద్దలు బాబాయ్ చేద్దాం వచ్చుంటే పిల్లలు బతకకుండా ఊరు అగ్గిపాడని మాఘమాసంలో 12వ రోజు వస్తారు. ప్రతి సంవత్సరం మాఘమాసం 12వ రోజు ఊరు పాడు చేసి రావాలని ఊరి అనర్శిస్తుందని ఎప్పుడో ఏం చేసినారు పెద్దలు, ఊరు పాడు చేసి వచ్చినాము. బాబనయ్య ఏదో అనెక్ట్ కట్టిందంటే ఊరు పాడు చేసుకోమంటే తరచూ ఇల్లు దుబ్బుకోకుండా వచ్చి అన్నం చేసుకొచ్చి సాయంత్రం ఇంటికి టెంకాయ కొట్టి బాగిలు చేసి మొబ్బలు ఉండాల. రాత్రి 12 గంటలకు కరెంట్ వేస్తారు. ఆ కరెంట్ వేసిన తర్వాత ఇళ్ళంతా శుభ్రం చేయాలా, శుభ్రం చేసి ఉంటాం.